గోపీనాథ్ ఈ ముద్దనుకున్నా గోపీనాథ్ వద్దనుకుంటే 20 ఏళ్ళలో డైవర్స్ తీసుకునేవాడు కాదా? తీసుకునేవాడే కదా. డైవర్స్ కేస్తే వచ్చేసేది కదా. ఎందుకు తీసుకోలేదు? అదేంటంటే ఆవిడ కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది, నా భార్య ఉంటుంది అనే ఉద్దేశంతోనే కదా వచ్చింది. వాళ్ళు తీసేసి శాంతం నువ్వేమో అది లీగల్ ఇది కూడా పెట్టి దొంగతాటుగా నువ్వే లీగల్ హైర్ అవ్వాలంటే బయటకు వచ్చాం బాబు. అంతవరకు ఈ విషయాలు కానీ గోపీనాథ్ విషయాలు కానీ మేమేం బయటికి తీయలేకపోయాం. 6 నెలలైనా సంవత్సరం అయినా ఎంతైనా వాళ్ళు లీగల్ హైర్లే కాబట్టి అది కూడా చాటు మాటుగా కాకుండా నలుగురిలో నిరూపించుకోవాలని వాళ్ళు అనుకోబట్టి నేను చెప్పి చేయగలుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే నేను కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, విన్నాను. ఇదేంతో చేస్తున్నారు, ఏముంది, టికెట్ కావాలంటే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే వస్తుంది కదా అనే మాట ఒకటి అన్నారు. అంటే నా పెద్ద కొడుకు కూడా వాళ్ళు ట్రై చేశారు టికెట్ కోసం. అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ కాళ్ళ మీద పడితే టికెట్లు తీసుకున్నారా అందరు ఎమ్మెల్యేలు అని నేను అడుగుతున్నా. టికెట్ ఇవ్వటం తాగటం అది కాదు, అసలు అంత హీనంగా నా పెట్టినట్టుగలిగారు. కాళ్ళు బట్టి టికెట్లు తెచ్చుకోవటం ఏంటి? నేను కేసీఆర్ గారు నేను విన్నాను టీవీలో లైన్లో చెప్పారు, కాళ్ళు పడితే కేసీఆర్ గారు కాళ్ళ మీద పడితే టికెట్ వచ్చేది కదా అని చెప్పన్నారు. కేసీఆర్ గారు కాళ్ళ మీద పట్టి మీరు అందరూ చూసే ఉంటారు, కాకపోతే చూసుకోండి టీవీ లైన్లో ఆయనతో మాట్లాడతాను నేను విన్నా స్వయంగా. అది ఎంతవరకు సబబు? అంత హీనంగా మాట్లాడతారా?